కర్తరిలో చేయదగని పనులు. సూర్యునితో కలిసి ఏ నక్షత్రం ఉదయిస్తుందో ఆ 13 రోజుల సమయాన్ని కార్తె అని పిలుస్తారు. ఇలా అశ్విని నుండి రేవతి వరకు 27 కార్తెలు ఉంటాయి. సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 4వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మధ్యకాలాన్ని కర్తరి అంటారు. అంటే భరణి 4వ పాదం, కృత్తిక 4 పాదాలు, రోహిణి మొదటి పాదం మొత్తం 6 పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరి అని అంటారు. దీనినే కత్తెర అని కూడా అంటారు. సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజే డొల్లి కత్తెర ప్రారంభమవుతుంది. దీనినే చిన్న కత్తెర అని కూడా అంటారు. సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజుతో డొల్లు కత్తెర అంతమై నిజ కత్తెర ప్రారంభమవుతుంది. సూర్యుడు రోహిణి నక్షత్రం 2వ పాదం ప్రవేశంతో కత్తరి త్యాగం అవుతుంది. కత్తరి యందు చెట్లు నరుకుట, నార తీయుట, వ్యవసాయం ప్రారంభించుట, విత్తనములు వేయుట, భూమిని త్రవ్వుట, నూతన గృహ నిర్మాణం చేయటం, పాత గృహాలను బాగు చేయటం వంటి గృహ నిర్మాణ పనులు చేయరాదు. శంకుస్థాపన, ద్వారములు పెట్టుకొనుటకు, ఇంటిపై కప్పులు స్లాబ్ వేయుట చేయరాదు. గృహప్రవేశం చేయుట, స్త్రీ సంభోగము, క్షూరకర్మ, తోటలు వేయుట, చెరువులు, బావులు, కొలనులు త్రవ్వుట, కొత్త బండి కొనటం, అధిరోహించడం కూడా కూడదు. కర్తరిలో ఉపనయనం, వివాహం, యజ్ఞం, మండపాదులను కప్పడం వంటి పనులు